ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 92వ కీర్తన 1 వచనాలు ధ్యానం చేద్దామండి. మన యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఇట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ టు గివ్ థ్యాంక్స్ గాడ్ టు ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మహోన్నతుడు. మనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించాలి. దేవుడు మన జీవితాల్లో అనేక విధములైన మేలులు, ఉపకారములు మరియు ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మనం మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ప్రతి ఒక్క మేలులకి మనం ఆయన్ని స్తుతింప బద్ధులమై ఉన్నాము. నీవు ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తే దేవుడు అంతా ఎక్కువగా దేవుని మనకి ఇస్తాడు. దేవుని బిడ్డ స్తుతి మన స్థితిగతుల్ని మారుస్తుంది. దేవుని బిడ్డ నీవు నీ జీవితంలో స్తుతించే అనుభవం పొందుకోవాలి. దేవుడు చేసిన ప్రతి చిన్న మేలులు కూడా మనం మర్చిపోకూడదు. దేవుడిని మనం స్తుతించి గణపరిచి ఆయన్ని కీర్తించాలి. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి జీవితాల్లో ఇంకా గొప్ప మేలులు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. నీకు దేవుడు చేసిన ప్రతి చిన్న మేలులు కూడా స్తుతించుట చాలా మంచిది. నీవు ఎంత ఎక్కువగా స్తుతులు చెల్లిస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మనందరి జీవితాల్లో ఇంకా గొప్ప మేలు చేయడం ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దేవుని స్తుతించండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా అనేకమైన మేలులు మనందరి జీవితాల్లో చేస్తాడు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.